హాయ్ ఫ్రెండ్స్, బాస్మతి రైస్తో మటన్ పలావ్ ఒకసారి ట్రై చేయండి. దానికోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక 2 ఉల్లిపాయలు, 3 టమాటా, కొద్ది కొత్తిమీర తీసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద వెడల్పాటి తపాలు పెట్టుకొని కొద్ది ఆయిల్, కొద్ది నెయ్యి అయితే యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా స్పైసెస్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందే మిక్సీ పట్టుకున్నాం కదా, పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, కొద్దిగా అంత గరం మసాలా మన స్పైసెస్ తగ్గట్టు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందే కడిగి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం మటన్ కుక్ అవడానికి అని చెప్పేసి. గ్లాస్కి 2 గ్లాస్ చొప్పున కాకుండా బాస్మతి రైస్ కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకొని కుతకుతలాడుతుంది అన్నప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సింపుల్గా బాస్మతి రైస్తోనే మటన్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ కొట్టినా వెళ్ళిపోకుండా మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.